హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈరోజు మనం పర్ఫెక్ట్గా ప్రాన్స్ డ్రై రోస్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రాన్స్ ఫ్రైని అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా సెట్ అయ్యేటట్టు సింపుల్గా ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చేసేయచ్చు. ఈ ప్రాన్స్ ఫ్రై తింటుంటే కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతూ ఉంటుంది నోటికి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఈ ఫ్రై చేయడానికి 1 kg రొయ్యలు తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారపొడి 2 స్పూన్లు, కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా అన్నీ వేసేసి దీంట్లోకి ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసి పిండేసుకోవాలి. ఇప్పుడు బాగా ఈ మసాలా అంతా ఈ రొయ్యలంతా పట్టేటట్టు కొంచెం సేపు ఒక 10 minutes వరకు మనం దీనికి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 1 hour కానీ 2 hours కానీ మీకు ఎంత టైం పాసిబిలిటీ ఉంటే అంత టైము నానబెట్టి పక్కన పెట్టుకోండి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో ఒక 3 గరిటెల వరకు నూనె పడుతుంది. డ్రై రోస్ట్ కదండి, కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ నూనెలో సోంపు, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు వేసి అందులోనే 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వాటిల్ని ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ టైంలో ఈ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ను కూడా వేసేసేయండి. ఇలా వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఈ రొయ్యల్లోని మనకు వాటర్ అనేది బయట వస్తాయి. ఆ వాటర్తోనే ఉడికిపోవాలి ఆవిరికి, అప్పుడే మనకు డ్రై రోస్ట్ లాగా వస్తుంది. చూడండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నేనైతే ఒక స్టీల్ బాండీ తీసుకున్నాను, అందువల్ల అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఈ స్టీల్ బాండీ మనకు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, కుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అల్యూమినియం బాండీలో చేస్తే క్యాన్సర్ వస్తుంది అని చెప్పారు కదా, రీసెంట్గా అందరూ కూడా స్టీల్ బాండీలోకి షిఫ్ట్ అవుతున్నారు. సో నేను కూడా షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇలా 4-5 సార్లు అలా కలుపుకున్న తర్వాత ఇలా ప్రాన్స్ పైన ఈ మూత ఉంటుంది కదా, కడాయి మీద మూత, దాన్ని పెట్టేసి ఒక 15 to 20 minutes వరకు మూత పెట్టి ఉడికించాలి. దీన్ని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ వచ్చింది చూడండి, ఆ వాటర్లోనే మనకు రొయ్యలు అనేది బాగా బాయిల్ అవుతూ ఈ డ్రై రోస్ట్ మసాలా అంతా కూడా దానికి పడుతూ ఉంటుంది. అందుకని నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపు, కారము, మిరియాల పొడి వల్ల కొంచెం కారము, కమ్మదనం కూడా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి, బాగా డ్రైగా అయిపోయింది. ఆ ఊర్పు అయితే ఉంటుంది, అంత కమ్మగా ఉంటుంది. మా ఇంట్లో 1 kg ప్రాన్స్ చేస్తే ఒక్క పుట్టకే అయిపోయాయండి. నాకు ఇంకా కావాలి అన్నారు. సరే ఇంకొకసారి తీసుకొని చేస్తాను, ఒక 2 days ఆగి చేస్తానులేండి అని చెప్పాను. తర్వాత ఇదంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వదులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని తీసుకుంటే మనకు టేస్టీ యమ్మీ ప్రాన్స్ డ్రై రోస్ట్ రెడీ అయిపోతుంది. ఈ ప్రాన్స్లో ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా మనం మహిళలకు బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాన్స్ని మీ ఫుడ్ మెనూలో యాడ్ చేసుకోండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో మీకు కనుక ప్రాన్స్ అవైలబిలిటీలో ఉంటే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటో నాకు కామ్గా ఉండకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.